Hi students, welcome to Unique Study Circle YouTube channel. So మనం సండే గ్రాండ్ టెస్ట్ ఆఫ్లైన్లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులకు ఆఫ్లైన్లో గ్రాండ్ టెస్ట్ సండే గ్రాండ్ టెస్ట్ 200 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 10th గ్రాండ్ టెస్ట్ ఏదైతుందో దానిలో అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి 41 క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, by selling 18 table fans for rupees 11,664, a man incurs a loss of 10%. How many fans should he sell for rupees 17,424 to get 10% profit? చాలా క్లియర్గా అండి, ఇక్కడ 18 టేబుల్ ఫ్యాన్లను 11,664 రూపాయలకు సేల్ చేశాడు. 11,664 అనే రూపీస్కి 18 టేబుల్ సేల్ చేశాడు. అప్పుడు మనకి 10% లాస్ ఉంది, అంటే 90%. ఇప్పుడు 10% ప్రాఫిట్ రావాలంటే 110 ఈక్వల్స్ టు హౌ మచ్? దీని నుంచి మనం క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది. 9 × 2 18, సో 9 × 1 9, 26 ఉంటుంది. 9 × 2 18 అవుతుంది. సో 8 86, 9 × 9 81, 9 × 6 54. సో 2 × 6, 2 × 4, 2 × 8, సో 648 అవుతుంది. సో 110/90 ఇంటూ ఆ వాల్యూ 648 తీసుకుందాం. 0 0 క్యాన్సల్. 9 × 7, 9 × 2, 72 × 11 చేస్తే 792 ఉంది. అంటే 10% ప్రాఫిట్ తోటి ఒక టేబుల్ ఫ్యాన్ యొక్క కాస్ట్ ఎంత అంటే 792. బట్ 17,424 రూపీస్లో ఎన్ని టేబుల్ ఫ్యాన్స్ వస్తాయి అంటుండు. 17,424 అనేది టోటల్ అమౌంట్. ఒకదాని కాస్ట్ వచ్చేసి 792. సో టోటల్ అమౌంట్ బై మనం కాస్ట్, సింగిల్ ఆర్టికల్ యొక్క కాస్ట్ చేస్తే మనకేమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి. బట్ ఇప్పుడు దీంతో క్యాన్సిల్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది. మనము దాన్ని క్యాన్సిల్ చేయకుండా కూడా చూడొచ్చు. చూడండి, ఇక్కడ 2 ఉంది, అంటే 2 × 2 చేస్తేనే 4 అవుతుంది. లాస్ట్కు 2 ఉండే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. 8 ఉంది, 0 2 3, సో 22 అనేది సింపుల్గా ఇక్కడ 2 ఉంది కదా, ఇంటూ 2 చేసినప్పుడే 2 × 2 4కి ఇది అవుతుంది. సో 2 × 4 అవుతుంది. కాబట్టి సింపుల్గా నేను దీన్ని 22లో 792 22లో తీసేస్తున్నాను. అంటే మనము ఎన్ని టేబుల్స్ని పర్చేజ్ చేయొచ్చు అంటే 22 టేబుల్స్ని పర్చేజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 42. 12 సంఖ్యల సగటు 39, చివరి 5 అంకెల సగటు 35, మొదటి 4 అంకెల సగటు 40, 5వ సంఖ్య 6వ సంఖ్య కంటే 6 తక్కువ, 7వ సంఖ్య కంటే 5 ఎక్కువ, 5వ మరియు 6వ సంఖ్యల సగటు ఎంత అంటుంది. సో దీని నుంచి నేను ఏమంటున్నానంటే 12 సంఖ్యల సగటు 39 ఉంది, అందులో 5 సంఖ్యల సగటు 35 ఉన్నది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ 4 సంఖ్యల సగటు 40 ఉంది. అంటే టోటల్ 12 నెంబర్స్లో 5 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఈ 12 × 3 అంటే 360 అవుతుంది. అండ్ 12 × 9 108 అవుతుంది. టోటల్ వచ్చేసి 468 అవుతుంది. ఈ టోటల్ 468 అనేది అవుతుంది. ఇక్కడ 35 × 5 అంటే 175 అవుతుంది. ఇక్కడ ఇది 160 అవుతుందండి. ఈ టోటల్ 5 4 అంటే 9, ఈ 12లోనే ఈ 9, 175 160 అంటే ఇది 5 అవుతుంది, ఇది 13 అవుతుంది, ఇది 3 అవుతుంది, 335 అవుతుంది. సో 468లో నుంచి 335 తీసేద్దాం. ఇక్కడ 12 నెంబర్స్లో 9 నెంబర్స్ వెళ్తే 3 నెంబర్స్ ఉంది. ఇక్కడ 8 - 5 ఇస్ నథింగ్ బట్ 3, 6 - 3 ఇస్ 3, అండ్ 4 133 ఉంది. సో ఇక్కడ 3 నెంబర్స్ యొక్క టోటల్ వచ్చేసి 133 ఉంది. ఆ 3 నెంబర్స్ ఏ నెంబర్స్ అంటే 5th నెంబరు, 6th నెంబరు, 7th నెంబరు. వీటి మధ్య రిలేషన్ ఎలా ఇచ్చాడో చూడండి. ఇక్కడ ద 5th నెంబర్ ఈజ్ 6th లెస్ దాన్ ద 6th నెంబర్. 6th నెంబర్ ఎక్స్ అనుకున్నట్లయితే దీనికన్నా 6 లెస్ ఉంది, అంటే x - 6 అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5th నెంబర్ అనేది ఎలా ఉందంటే 6th నెంబర్ కన్నా 6 లెస్ ఉందండి. 6th నెంబర్ కన్నా 6 లెస్ ఉంది. సో చూడండి, ఇది మనము 5th నెంబర్ కన్నా 6th నెంబర్ని ఎక్స్ అని తీసుకుంటే దీనికన్నా 6 లెస్ ఉంది ఇది. నెక్స్ట్ ఏమన్నాడంటే 5 more than the 7th నెంబర్ అన్నాడు. ఏ నెంబర్? 6th నెంబర్. సో ద 5th నెంబర్ ఈజ్ 6 లెస్ దాన్ ద 6th నెంబర్. అంటే ఇది 5th నెంబర్ గురించి డిస్కషన్ జరుగుతుంది. 6th నెంబర్తో కంపేర్ చేస్తే 6 లెస్ ఉంది. బట్ 7th నెంబర్తో కంపేర్ చేస్తే ఇది 5 మోర్ ఉంది, ఇది ఎక్స్ట్రా 5 ఉంది.
అంటే దీన్ని మనం 6 మైనస్ 11 అని తీసుకోవచ్చు. ఎందుకంటే x మైనస్ 11 అని తీసుకుంటే దీనికి 5 యాడ్ చేస్తేనే x మైనస్ 6 అవుతుంది. కాబట్టి 7th నెంబర్తో కంపేర్ చేస్తే ఇది 5 మోర్ ఉంది, 6th నెంబర్తో కంపేర్ చేస్తే ఇది 6 లెస్ ఉంది. ఈ 3 నెంబర్స్ యొక్క టోటల్ చూస్తే 3x మైనస్ 17 ఈక్వల్స్ టు 133 ఉంది. సో 133 ఉంది, ఇది అక్కడ వెళ్ళిపోతే 150 అవుతుంది. 3x ఈక్వల్స్ టు 150 అంటే x వాల్యూ వచ్చేసి 50 అవుతుంది. x వాల్యూ 50 వచ్చిన తర్వాత మనకేమన్నాడంటే 5వ మరియు 6వ సంఖ్యల సగటు ఎంత అన్నాడు. 5వ సంఖ్య అంటే ఏమవుతుంది, 50లో 6 వెళ్ళిపోతే 44 అవుతుంది. తర్వాత వచ్చేసి 6వ సంఖ్య అంటే 50 అవుతుంది. సో 6వ సంఖ్య అంటే ఎక్సే కదా 50 అవుతుంది. ఇవి రెండింటి యొక్క యావరేజ్ అంటే 94/2 అవుతుంది. సో 94/2 అంటే ఏమవుతుంది మనకంటే 2 × 4 2 × 7. సో 47 అనేది మన ఆన్సర్ అవుతుందండి. దట్ ఈజ్ 4th ఆప్షన్. 47 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈజ్ 43 క్వశ్చన్. ఒక సంఖ్య యొక్క 1/8 75%. దిస్ ఈజ్ 66 2/3%. దట్ ఈజ్ 133 1/3%. ఓకే చూడండి, ఒక సంఖ్య యొక్క లెటస్ టేక్ ఇట్ యాజ్ నెంబర్ ఈజ్ x. ఒక సంఖ్య యొక్క 1/8 వంతు విలువ అన్నాడు, మళ్ళీ 75% వాల్యూ అన్నాడు అంటే 3/4. 66 2/3% వాల్యూ అన్నాడు 2/3. ఆ వాల్యూ వచ్చేసి 179 అన్నాడు. సో 3 క్యాన్సిల్ చేస్తున్నాను, 2 క్యాన్సిల్ చేస్తున్నాను. x ఈక్వల్స్ టు 179 అక్కడే ఉంటుంది. 8 × 2 16 యాజ్ ఇట్ ఈస్. ఈ నెంబర్ ఏమవుతుందంటే 179 × 16 అవుతుంది. సో ఆ నెంబర్ 179 × 16 అనే ఈ నెంబర్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 33 1/3% అంటే 1/3నే. నెక్స్ట్ 3/4 అంటే 3/4. 3 క్యాన్సిల్, దీన్ని 4తో క్యాన్సిల్ చేస్తే 4 × 4 16. సో ఇప్పుడు 179 × 4 చేస్తే లాస్ట్కు 9 ఉంది, 4 ఉంది అంటే 9 × 4 6 ఉండాలి. వితౌట్ డెసిమల్ అనేది ఇన్వాల్వ్ కాకుండా 9 × 4 6. వితౌట్ డెసిమల్ లాస్ట్కి 6 ఉన్నది, ఇది ఫస్ట్ ఆప్షనే ఉంది. సో మనం ఫస్ట్ ఆప్షన్ని మన ఆన్సర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ 44th question. A shopkeeper lists the price of an article as rupees 500, but he gives a certain discount which allows the buyer to pay rupees 500 for the article including 10% sales tax. The rate of the discount is. చూడండి, యాక్చువల్గా ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ 500 ఉంది, దాని మీద కొంత డిస్కౌంట్ ఇచ్చారు, దాని మీద సేల్స్ ట్యాక్స్ తీసుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని 500కే సేల్ చేశారు. అంటే దీని యొక్క ఒరిజినల్ కాస్ట్ 500 ఉంది, దీని మీద ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో తెలియదు. సపోజ్ 10% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ 90 అవుతుంది. x% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ 100 - x అవుతుంది. దాన్నే మనం కేగా తీసుకుంటున్నాను, k%గా తీసుకుంటున్నాను. k% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, డిస్కౌంట్ పోను. సేల్స్ ట్యాక్స్ 10% అంటే అది కస్టమర్ మీద ఎక్స్ట్రా తీసుకునేది కాబట్టి 110/100 ఈక్వల్స్ టు 500. అంటే 500 అనేటటువంటి కాస్ట్ ఉన్న ఆర్టికల్ మీద కొంత డిస్కౌంట్ ఇచ్చారు, అది ఎంత డిస్కౌంటో తెలియదు, కానీ బ్యాలెన్స్ మాత్రం k%గా తీసుకున్నాను. సేల్స్ ట్యాక్స్ అనేది కస్టమర్ పే చేయాల్సింది ఈక్వల్స్ టు 500. సో 500 యాజ్ ఇట్ ఈస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 100 × 10 అంటే 1000, ఇది 11. సో k ఈక్వల్స్ టు 1000/11 అవుతుంది. 11/1000 విల్ బికమ్స్ 1000/11. సో ఇక్కడ 11 × 9 99 అవుతుంది, 99 అవుతుంది. సో 11 × 90 చేస్తే 990 అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ 10/11 ఉంది. అంటే ఇది కే అంటే సెల్లింగ్ ప్రైజే 90 10/11 ఉందంటే, అంటే 90 చేంజ్ ఉందంటే ఇది 91 ఉన్నట్టు, బ్యాలెన్స్ ఏముందంటే 9 ఉన్నట్టు. 10/11 మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే బ్యాలెన్స్ 1/11 ఉన్నట్టు. సో 9 1/11 అనేది డిస్కౌంట్ పర్సెంట్ అవుతుంది. 9 1/11 డిస్కౌంట్ పర్సెంట్ ఈజ్ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, కొంత సొమ్ము సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో అంటే 3 years తర్వాత చూస్తే అది ఎంత మొత్తం అవుతుందో చూద్దాం. 2286 అవుతుంది. 4 years తర్వాత చూస్తే అది ఎంత మొత్తం అవుతుందో చూద్దాం. 4 years తర్వాత 3 years తర్వాత ఉన్నది. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా ప్రిన్సిపల్ అనేది చేంజ్ కాదు. 3 yearsలో 2286 అవుతుంది అండ్ 4 yearsలో వచ్చేసి 2448 అవుతుంది. సో 1 yearలో ఏదైతే బ్యాలెన్స్ ఉందో
అది ఇంట్రెస్ట్ అవుతుంది. 14లో 8 పోతే 6, ఇక్కడ 162 అవుతుంది. అంటే 1 ఇయర్లో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 162 రూపీస్. 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 162 రూపీస్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సో 3 ఇయర్స్లో ఉన్న అమౌంట్ ఏదైతుందో 2286 అమౌంట్లో నుంచి 3 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం 162. సో 2286లో నుంచి మనము 3 × 2 6 అవుతుంది, 6 × 3 486 అవుతుంది. సో 6 - 6 అంటే 0 అవుతుంది, 8 - 8 అంటే 0 అవుతుంది. అండ్ 22లో 4 వెళ్ళిపోతే 18 ఉంటుందండి. సో 1800 అనేది ప్రిన్సిపల్ అవుతుంది. 1800 ప్రిన్సిపల్ అవుతుంది. అయిన వడ్డీ రేట్ ఎంత అన్నాడు. సో వడ్డీ రేట్ ఎంత అంటే మనం PTR/100 అనే ఫార్ములాలో ప్రిన్సిపల్ అనేది 1800 తెలుసు. టైం 1 ఇయర్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు బై 100. 1 ఇయర్ టైం తీసుకున్నప్పుడు 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏముందో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం 162ని. సో 2 zeros క్యాన్సల్. సో 2 9s are 18, 2 8s are 2 1s are. సో 9 × 9 81. సో R ఈక్వల్స్ అనేది 9% అవుతుంది. సింప్లీ R వాల్యూ ఈజ్ 9%. సో 1800 అనే ప్రిన్సిపల్ ఉంది, 1 ఇయర్ టైం ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వి డోంట్ నో బై 100. సో వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1 ఇయర్? దట్ ఈస్ 162. సో R ఈజ్ 9%. సో 9% ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, ఉచితం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ 46th క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 3:5. సో 2 నెంబర్స్ యొక్క రేషియో 3:5 ఉంది. నెక్స్ట్ రిజల్ట్ రేషియో 2:3 ఉంది. ఫస్ట్ నెంబర్కి 8 యాడ్ చేస్తే సెకండ్ నెంబర్కి 7 యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ తెలుగు మీడియంలో 3:4 అని పడ్డదండి, అది 3:5 అవుతుంది. సో 3:5 అనే రేషియో ఏదైతుందో ఫస్ట్ నెంబర్ 3x అనుకుంటున్నాను, సెకండ్ నెంబర్ 5x అనుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్కి 8 యాడ్ చేసాం, సెకండ్ నెంబర్కి 7 యాడ్ చేసాం. ఆ రేషియో 2:3 అంటే 2/3 అవుతుంది. సో ఇది 9x అవుతుంది, ఇది 10x అవుతుంది, డిఫరెన్స్ 1x అవుతుంది. ఇది 24, ఇది 14 అంటే 10 అవుతుంది. సో 1x = 10 అవుతుందండి. 1x = 10 అవుతుంది. సో ఆ నెంబర్స్ ఏంటి అంటే మనం 3 × 10 30 ఒక నెంబర్ అవుతుంది, 5 × 10 50 ఒక నెంబర్ అవుతుంది. సో 30 ఒక నెంబరు, 50 ఒక నెంబర్ అంటే మనము ఈచ్ నెంబర్కి 6 యాడ్ చేస్తే 6 యాడ్ చేస్తే ఇది 36 అవుతుంది, ఇది 56 అవుతుంది. 2 9లో 2, సో 36 56 ఉంది కదా నెంబర్స్. ఈ 36 నెంబర్స్కి 56 నెంబర్స్కి మనము 36 అనే నెంబర్కి 56 అనే నెంబర్కి రేషియో కలపాలి. 6 యాడ్ చేసిన తర్వాత ఈ నెంబర్స్ వస్తున్నాయి. సో మనము 4 × 9, 4 × 1, 4 × 4. సో 9:14 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం B కంటే A 8 సంవత్సరాలు చిన్నవాడు. ఎట్ ప్రజెంట్ A ఈజ్ యంగర్ దాన్ B by 8 years. A, B అని ఇద్దరు పర్సన్ తీసుకున్నప్పుడు B కంటే A 8 సంవత్సరాలు చిన్నవాడు. అంటే B X అనుకుంటే A X - 8 అవుతాడు. అంటే వీనికన్నా 8 years చిన్నవాడు కాబట్టి 4 సంవత్సరాల క్రితం అంటే ఇతని ఏజ్లో నుంచి -4 చేయాలి, ఇతని ఏజ్లో నుంచి -4 చేయాలి. ఆల్రెడీ -8 ఉంది. మనము 4 సంవత్సరాల క్రితం వారి వయసుల మధ్య నిష్పత్తి అంటే ఏమవుతుందో చూడండి. ఆల్రెడీ X - 8 అనేది ఇతని ఏజ్ ఉంది. ఇంకా 4 తగ్గాలంటే ఇది ఏమవుతుందంటే X - 12 ఇతని ఏజ్ అవుద్ది, ఇది X - 4 ఇతని ఏజ్ అవుద్ది. సో ఇక్కడ ఆ రేషియో ఎలా చేంజ్ అవుతుందంటే 1:2గా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ X - 12 అనేది ఒక ఏజ్ ఉంది, A అనే పర్సనేజ్. X - 4 అనేది B అనే పర్సనేజ్ ఉంది. ఆ రేషియో వచ్చేసి 1/2, 1:12 అవుతుంది. 4 years బ్యాక్ అది. సో మనం రేషియో మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై 2x 1x, 2xకి 1xకి డిఫరెన్స్ వచ్చేసి 1x అవుతుంది. 12 × 2 24 అవుతుంది, 4 × 1 4 అవుతుంది, డిఫరెన్స్ వచ్చేసి 20 అవుతుంది. సో x వాల్యూ 20 ఉంది. సో మనం ప్రస్తుతం B వయసు ఎంత అంటే Bని మనం ఎలా తీసుకున్నామో Xగా తీసుకున్నాం. సో B ప్రజెంటేజ్ Xగా తీసుకున్నాం కాబట్టి X వాల్యూ 20 కాబట్టి B యొక్క ప్రజెంటేజ్ ఎంత అంటే 20 years అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ 48 క్వశ్చన్ చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ సమ్ ఫర్ 3 years at 15% per annum. Interest compounded yearly is ₹4167. What is the simple interest on the same sum in 4/5 years at the same rate? చూడమ్మా, కొంత సొమ్ము 15% చక్రవడ్డీతోటి 3 సంవత్సరాలకు వచ్చే చక్రవడ్డీ 4167 అన్నాడు. నేను చాలా సింపుల్గా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఇలా ఫార్ములా యూజ్ చేయొచ్చు. x + y + z + xy + yz + zx/100 + xyz/3
10,000 అని, అలా కూడా లేట్ అవుతుంది. మీరు సింపుల్గా 15% అంటే 115/100 అనేది 115/100 అనేది 115/100 అనేది 3 ఇయర్స్కి తీసుకోండి. ఇది 23 20 23 20 23 20. సో దీన్ని 20 20 20 అంటే ఏమవుతుంది 8,000 అవుతుంది. 23 క్యూబ్ అన్నప్పుడు మనకేమవుతుందంటే మనకు 8,000 ఉంది కదా. సో 4167 ఉంది కదా, వాల్యూ వచ్చేసి 4167 అంటే మనకేమవుతుందంటే ఇప్పుడు 20 20 20 ఇది 8,000 అవుతుంది, 12167 అవుతుంది. 23 క్యూబ్ కదా, 23 క్యూబ్ వచ్చేసి 12167 అవుతుంది. బట్ ఈ ప్రిన్సిపల్ అనేది వచ్చేసి 8,000 అవుతుంది, అమౌంట్ వచ్చేసి 12167 ఉంది. దీన్ని అమౌంట్గా తీసుకుంటాం, దీన్ని ప్రిన్సిపల్గా తీసుకుంటాం. ఈ రెండింటి డిఫరెన్స్ ఏదైతుందో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 8,000కి 12167కి డిఫరెన్స్ వచ్చేసి 4167 అవుతుంది. ఈ 4167 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 4167 వాల్యూ 4167 అనే ఇచ్చాడు. మరి ప్రిన్సిపల్ 8,000 యాజ్ ఇట్ ఈజ్ 8,000 అవుతుంది. అంటే ఈ డిఫరెన్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. దాని వాల్యూ సేమ్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. 8,000 ఉంది. ఇప్పుడు 8,000కి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 4/5 ఇయర్స్లో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 8,000 రూపీస్ ప్రిన్సిపల్ ఉంది, 4/5 ఇయర్స్ అంటే 24/5 ఇయర్స్ అవుతుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 15% అవుతుంది, బై 100 అవుతుంది. 2 zeros క్యాన్సల్, 5 × 3 అవుతుంది. సో 8 × 3 24 అవుతుంది. 24 × 24 576 అండ్ 0. సో 5760 అనేది మన ఆన్సర్ అవుతుంది. 576 అండ్ 0. సో 5760 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో సింపుల్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే అండి, 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 3 ఇయర్స్లో వస్తున్న అమౌంట్ అంటే 115/100 115/100 115/100. ఇది 23 క్యూబ్ చేస్తే 12167 వస్తుంది, 20 క్యూబ్ చేస్తే 8,000 వస్తుంది. అమౌంట్ ప్రిన్సిపల్ డిఫరెన్సే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ క్వశ్చన్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ, క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఇది 4167 సేమ్ ఉంది. అలాంటప్పుడు ప్రిన్సిపల్ కూడా సేమ్ ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ మీద మనము 4/5 ఇయర్స్కి మనము 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనం ఇంట్రెస్ట్ పాయింట్ అవుట్ చేస్తే ఏమొస్తుందంటే 5760 అనేటువంటి ఇంట్రెస్ట్ వస్తుంది. దట్ ఈస్ 4th ఆప్షన్. ఓకే, let's see the next question. That is partnership question. చూడండి, A, B and C invest to start a restaurant. The total investment was rupees 3 lakhs. B invested rupees 50,000 more than A and C invested rupees 25,000 less than B. If the profit at the end of the year was rupees 14,400, then what is the share of she in the profit? ఓకే, చూడండి, ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, సి అనే పర్సన్ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3 lakhs ఉంది. బి ఇన్వెస్టెడ్ rupees 50,000 మోర్ దాన్ ఏ. సో ఏ అనే పర్సన్ ఎక్స్ అనుకుంటున్నాను. ఏతో కంపేర్ చేస్తే బి అనేటోడు 50,000 ఎక్స్ట్రా ఉంది. అండ్ బితో కంపేర్ చేస్తే సి అనేటోడు 25,000 మోర్ దాన్ ఏ. అండ్ సి ఇన్వెస్టెడ్ 25,000 లెస్ దాన్ బి. దీంతో 25 లెస్ అంటే ఇది ఎక్స్ ప్లస్ 25,000 అవుతుంది. దీంతో కంపేర్ చేస్తే బి అనే పర్సన్తో కంపేర్ చేస్తే 25 లెస్ ఉన్నాడు. సో టోటల్ వచ్చేసి 3 lakhs ఉంది. అంటే థౌజండ్స్ అనేది మనం పక్కకు పెట్టేసి ఇది 300కి ఈక్వల్ అవుతుంది. మనం ఇక్కడ 25,000ని 25గా తీసుకున్నాం, 50,000ని 50గా తీసుకున్నాం. కాబట్టి 3 lakhsని కూడా 300,000 కాబట్టి థౌజండ్స్ పక్కా పెట్టాం. సో ఇది 3x అవుతుంది, ఇది 75 అవుతుంది. 3x = 75 వెళ్ళిపోతే 225 ఉంటుంది. సో 3 × 7 3 × 5. సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 75 అయింది. ఎక్స్ వాల్యూ 75 అయినప్పుడు ఏ అనే పర్సన్ 75 అవుతాడు, బి అనే పర్సన్ 75 + 50 అంటే 125 అవుతాడు, సి అనే పర్సన్ 100 అవుతాడు. మనం క్యాన్సిల్ చేసి 25 3s 25 5s 25 4s అవుతుంది. 3:5:4 అవుతుంది. సో టోటల్ వచ్చేసి ప్రాఫిట్ 12 parts ప్రాఫిట్ అవుతుంది. ఆ 12 parts ప్రాఫిట్ వచ్చేసి 14,400 అవుతుంది. అందులో షేర్ అంటే 4 parts ఫైండ్ అవుట్ చేయాలి. 12 × 12 144 అవుతుంది, 1200. సో 12 × 4 48. సో 4800 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, 4800. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. 37,500పై 12% వడ్డీ రేటుతో ప్రతి 8 నెలలకు ఒకసారి కట్టే చక్ర వడ్డీ ప్రకారం 1/3 ఇయర్స్లో వచ్చే వడ్డీ ఎంత అన్నాడు. సో చూడండి, ఇక్కడ
12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది 1 ఇయర్కి, కానీ కౌంట్ చేసేది మాత్రం 8 మంత్స్కి ఒకసారి. మొత్తం డ్యూరేషన్ 1/3 ఇయర్స్ అన్నాడు. 1/3 ఇయర్స్ అంటే ఏందో తెలుసా అండి? 4/3 ఇయర్స్. దాన్ని మంత్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 12 అంటే టోటల్ 16 మంత్స్ అవుతుంది. ఈ 16 మంత్స్లో మనము 8 మంత్స్కి ఒకసారి అంటే 2 టైమ్స్ కౌంట్ చేయాలి. 2 టైమ్స్ కౌంట్ చేయాలి. 1/3 ఇయర్స్ ఈజ్ నథింగ్ బట్ 16 మంత్స్. 1 ఇయర్ అంటే 12 మంత్స్, 1/3 ఇయర్ అంటే 4 మంత్స్, 16 మంత్స్ అవుతుంది. ఈ 16 మంత్స్లో 8 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేషన్ చేయడం అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 టైమ్స్. కానీ 1 ఇయర్ అంటే 12 మంత్స్ కదా, 12 మంత్స్కి 12% అయినప్పుడు 8 మంత్స్కి కూడా 8% అవుతుంది. 12 మంత్స్కి 1 ఇయర్కి 12% ఉంది, 12 మంత్స్కి 12% అయినప్పుడు 8 మంత్స్కి 8% అవుతుంది. అలా 8 మంత్స్కి 8% లాగా మనము 2 టైమ్స్ కౌంట్ చేయాలి. డైరెక్ట్ 2 టైమ్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలంటే a + b + ab / 100 అనే ఫార్ములా తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 8%, అంటే ఫస్ట్ 8 మంత్స్కి 8%, నెక్స్ట్ 8 మంత్స్ కూడా 8%, 8 × 8 64/100. సో దీన్ని 16 అనొచ్చు. 64/100 ఈజ్ నథింగ్ బట్ 0.64 అవుద్ది. సో 16.64 అనేటటువంటిది ఏదైతుందో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కానీ 100% వాల్యూ ఏదైతుందో అది ప్రిన్సిపల్ అవుతుంది. సో దాంట్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నేనేమంటున్నానంటే 37,500లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే 16.64% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పర్సెంట్ రిమూవ్ చేస్తే బై 100 అవుతుంది. సో 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ రిమూవ్ చేస్తే 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. పర్సెంట్ రిమూవ్ చేస్తే బై 100 అవుతుంది. సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 5 × 2 20, 5 × 7 35, 5 × 5 75 అవుతుంది. మళ్ళీ 5 × 1 5 × 5 15 అవుతుంది. 5 × 4 అవుతుంది. 4 × 4 16 అవుతుంది. సో 4 × 1 4, 4 × 6 24 అవుతుంది. 416 × 15 చేయాలి. 416 × 15 చేస్తే 15 × 416 చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ. సో ఇక్కడ చూడండి 15 × 400 తీసుకున్నాం అనుకోండి 6000 అవుతుంది. 15 × 15 225 + 15 225 + 15 అంటే 240 అవుతుంది. 16,240 అనేది అవుతుంది టోటల్. సో 16,240 అనేది అంటే 6,240 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్లో ఉంచండి. అది 6,240. ఈ క్వశ్చన్లో క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే 8 మంత్స్కి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. టోటల్ 1/3 ఇయర్స్ ఉందంటే 16 మంత్స్. 16 మంత్స్లో 8 మంత్స్కి ఒకసారి అంటే 2 టైమ్స్. 8 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 8% అవుతుంది. 1 ఇయర్కి 12%, 12 మంత్స్కి 12% అయినప్పుడు 8 మంత్స్కి 8% అవుతుంది. సో ఫస్ట్ 8 మంత్స్కి 8%, నెక్స్ట్ 8 మంత్స్కి 8% అనే ఫార్ములా యూజ్ చేస్తే వచ్చేటటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16.64%. ఆ పర్సెంటేజ్ అంటే పర్సెంట్ సైన్ తీసేస్తే బై 100 అవుతుంది. డెసిమల్ రిమూవ్ చేయడానికి 2 జీరోస్ మొత్తం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేటటువంటి వాల్యూ ఎంత అంటే 6240. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. We'll see the next question. A does 30% of work in 30 days. He then calls B and they together finish the work in 20 days. Remaining work in 20 days. How long B alone would take to do the whole work? సో ఏ అనే పర్సన్ 30% వర్క్ను 30 డేస్లో చేస్తుందంటే టోటల్ వర్క్ను ఎన్ని డేస్లో చేస్తుందో చూద్దాం. 30% అంటే 30/100 అండి. 30% వర్క్ను 30 డేస్లో చేస్తున్నాడు అంటే టోటల్ వర్క్ను ఎన్ని డేస్లో చేస్తాడు? వాడు 100 డేస్లో చేస్తాడు. 30% వర్క్ను 30 డేస్లో చేస్తే 100% వర్క్ను 100 డేస్లో చేస్తాడు. ఓకే, అంటే ఏ అనే పర్సన్ 1 డే వర్క్ ఎంత అంటే 1/100. ఇది టోటల్ వర్క్ అండి. ఇది టోటల్ వర్క్ 100 పార్ట్స్ ఉంది. ఈ ఏ అనే పర్సన్ డైలీ 1 పార్ట్ లాగా ఎన్ని డేస్ చేశాడు? వాడు 30 డేస్ చేశాడు. అంటే 30 డేస్ చేశాడు, 30 డేస్ వర్క్ చేశాడు అంటే 30 పార్ట్స్ వర్క్ చేశాడు. ఈ బ్యాలెన్స్ 70 పార్ట్స్ వర్క్ ఉంది. ఆ బ్యాలెన్స్ 70 పార్ట్స్ వర్క్ను ఏ అండ్ బి అనేటోళ్ళు ఇద్దరు కలిసి 20 డేస్లో చేశారు. అంటే 7/2 అంటే 3.5 అనేది ఏ అండ్ బి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. అందులో ఏ యొక్క ఎఫిషియన్సీ 1 ఉంది కాబట్టి 3.5లో 1 వెళ్ళిపోతే 2.5 అనేది బి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. మరి టోటల్ వర్క్ వచ్చేసి 100 పార్ట్స్ ఉంది.
ఈ 100 పార్ట్స్ వర్క్ని బి అనే పర్సన్ 2.5 ఎఫిషియన్సీ తోటి ఎన్ని డేస్లో చేస్తారో చూడాలి. 1000/25 అవుతుందండి. దీన్ని 25 4 అంటే 40 డేస్లో చేస్తాడు. బి అనే పర్సన్ వచ్చేసి ఆ వర్క్ని 40 డేస్లో ఫినిష్ చేస్తాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తాడంటే 40 డేస్లో చేస్తాడు. దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. PQ undertook today work for rupees 7200. P alone could do it in 20 days and Q alone in 12 days. With the assistance of R, they finished the work in 5 days. What is the share of R? సో జనరల్గా PQ అనే ఇద్దరు పర్సన్స్ వర్క్ చేద్దామని 7200కి ఎంగేజ్ చేసుకొని వచ్చారు. కానీ P అనేటోడైతే ఒంటరిగా 20 డేస్లో చేస్తాడు. Q అనే పర్సన్ అయితే 12 డేస్లో చేస్తాడు. వీళ్ళిద్దరే 7200కి వర్క్ని అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు. కానీ వాళ్ళిద్దరు చేయకుండా వాళ్ళు R యొక్క హెల్ప్ తీసుకున్నారు. వారు R సాయంతో ఆ పనిని 5 రోజుల్లోనే చేశారు, 5 డేస్లోనే చేశారు. అంటే P చేసే వర్క్ ఇది, Qది, ఇది P+Q+R. ముగ్గురు 5 డేస్లో చేశారు. అందులో R యొక్క షేర్ ఏందో చూద్దాం. ఫస్ట్ 20కి 12కి 5కి ఎల్సిఎం వచ్చేసి 60. 20 × 3 12 × 5 5 × 12. ఇది P యొక్క ఎఫిషియన్సీ, ఇది Q యొక్క ఎఫిషియన్సీ, ఇది ముగ్గురి ఎఫిషియన్సీ. ఇందులో 8 పార్ట్స్ వెళ్ళిపోతే ఈ 8 పార్ట్స్ 12లో నుంచి వెళ్ళిపోతే బ్యాలెన్స్ 4 పార్ట్స్ ఏదైతుందో అది R యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఇది PQR ముగ్గురి ఎఫిషియన్సీ 12 ఉంది. అందులో A B 8 పార్ట్స్ ఉంది. అంటే A యొక్క ఎఫిషియన్సీ 3 పార్ట్స్, B యొక్క ఎఫిషియన్సీ 5 పార్ట్స్, C యొక్క ఎఫిషియన్సీ 4 పార్ట్స్. ఎఫిషియన్సీ రిలేటెడ్గానే మనం అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. 12 పార్ట్స్ ఎఫిషియన్సీ కొరకు వస్తున్న అమౌంట్ ఎంత అంటే 7200. 12 పార్ట్స్ వాల్యూ 7200 అయితే R యొక్క షేర్ అంటే 4 పార్ట్స్కి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 4 నాన్ వాల్యూ 12 × 7200, 12 × 6 600 × 4. సో 2400 అనేది మన ఆన్సర్ అవుతుందండి. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If Anuj walks at the speed of 4 km/h, then he reaches his school 6 minutes late. But then he walks at the speed of 5 km/h, he reaches 6 minutes before the scheduled time. Find the distance between the school and home అన్నాడు. ఇక్కడ చూడండి, సింపుల్గా మనము ఇది డిస్టెన్స్ ఈక్వల్ ఉండి టైంలో వేరియేషన్ ఉన్నప్పుడు S1 × S2 / S1 - S2 టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ అనే ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఒక రోజు వాడు 4 స్పీడ్ తోటి వెళ్తున్నాడు, నెక్స్ట్ డే వాడు 5 స్పీడ్ తోటి వెళ్తున్నాడు. S1 4 ఉంది, S2 5 ఉంది, డిఫరెన్స్ 1 ఉంది. బట్ టైం ఎలా తీసుకుంటామంటే ఒకరోజు వాడు లేట్గా రీచ్ అయ్యాడు, 6 మినిట్స్ లేట్ అన్నాడు. నెక్స్ట్ డే వచ్చేసి 6 మినిట్స్ బిఫోర్ అన్నాడు. 6 మినిట్స్ లేటు 6 మినిట్స్ బిఫోర్ అంటే ఆపోజిట్ సైడ్ ఉన్నప్పుడు డిఫరెన్స్ 12 మినిట్స్ అవుతుంది. ఆ 12 మినిట్స్ని అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే by 60 తీసుకోవాలి. 12 × 5 6, 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే డిస్టెన్స్ వచ్చేసి 4 కిలోమీటర్స్ అవుతుందండి. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 54. A boat moves downstream at the rate of 8 km/h. డౌన్ స్ట్రీమ్లో పోతున్న స్పీడ్ ఏదిగా తీసుకుంటాం 8 km/h. అప్ స్ట్రీమ్లో వస్తున్నటువంటి స్పీడ్ 4 km/h ఉంది. సో ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. స్టిల్ వాటర్ అంటే X ఫైండ్ అవుట్ చేయాలి. అది X ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా X = A + B/2. సో వీ కెన్ రైట్ 8 + 4/2. 12/2 ఈజ్ నథింగ్ బట్ 6 km/h. సో 6 km/h, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ 55 క్వశ్చన్. A and B have their monthly incomes in the ratio of 8:5. while their monthly expenditures are in the ratio of 5:3. If they have saved rupees 12,000 and 10,000 monthly respectively, then the difference in the monthly income is okay. చూడండి, ఏమీ లేదండి, వాళ్ళ ఇన్కమ్ ఇది 8:5 ఉందండి. ఒకరి ఇన్కమ్ 8x 5x అని తీసుకుంటున్నాను. ఇన్కంలో నుండి సేవింగ్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇన్కంలో నుంచి సేవింగ్స్ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఒకరిది 10,000, ఒకరిది 12,000. వారు వరుసగా 12,000 10,000. బట్ థౌజండ్స్ పక్క పెట్టి ఓన్లీ 12 10 అని తీసుకున్నాను. తర్వాత 3 zeros అటాచ్ చేద్దాం. ఇన్కంలో నుంచి సేవింగ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే వాళ్ళ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎక్స్పెండిచర్ రేషియో 5:3. సింపుల్. ఎక్స్పెండిచర్ రేషియో వచ్చేసి 5:3 అవుతుంది.
3 into 8 24, 5 into 5 25, 24xకి 25xకి డిఫరెన్స్ 1x, ఇది 36, ఇది 50, 36కి 50కి డిఫరెన్స్ వచ్చేసి 14 అవుతుంది. సో 14 ఈజ్ నథింగ్ బట్ 14,000 అవుతుంది. సో వీళ్ళ యొక్క ఇన్కంలో వారి జీతాల మధ్య భేదం అంటే 3x ఉంది డిఫరెన్స్. 3x అంటే 3 into 14,000, సో 42,000 అనేది మన ఆన్సర్ అవుతుందండి. 42,000. సో దీన్ని ఇలా కాకుండా కూడా వేరే మెథడ్లో చేయాలని కూడా చేయొచ్చు. 8:5 ఒక రేషియో ఉన్నది. దాని తర్వాత ఎక్స్పెండిచర్స్ రేషియో వచ్చేసి 5:3 ఉన్నది. వాళ్ళ సేవింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్స్ ఒకరిది 12,000 అయితే ఒకరిది 10,000 అవుతుంది. ఇలా ఇది 24 అవుతుంది, ఇది 25 అవుతుంది, డిఫరెన్స్ వచ్చేసి 1 అవుతుంది. ఇది 50,000 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 36,000 అవుతుంది. 36,000కి 50,000కి డిఫరెన్స్ వచ్చేసేసి 14,000 అవుతుంది. సో 1 పార్ట్ వాల్యూ 14,000 అయినప్పుడు ఇక్కడ వాళ్ళ ఇన్కంలో డిఫరెన్స్ 3 పార్ట్స్ ఉంది. సో 1 పార్ట్ వాల్యూ 14,000 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఇంటూ 3 చేస్తే 14 into 3 42,000 అవుతుందండి. సో ఏ మెథడ్ అయినా కూడా సేమ్ టైంలోనే అయిపోతుంది. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, రైట్? దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ద రిమైండర్ వెన్ 75 చూడండి, 75ని 73ని 78ని 76ని 34తో డివైడ్ చేయాలండి. 34తో డివైడ్ చేస్తే 34 into 2లో పోతుంది 68. 68 పోతే బ్యాలెన్స్ ఏముంది? 7 ఉంది. ఇక్కడ కూడా 34 into అంటే 68, 34 2లో 68. 68 పోతే ఏముంది? బ్యాలెన్స్ 5 ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 34 into 68 అంటే 34 into 2 68 అంటే ఇక్కడ 10 ఉంది. సో నెక్స్ట్ 68 పోతే ఇక్కడ 2లో 68 వెళ్ళిపోతే బ్యాలెన్స్ వచ్చేసి 8 ఉందండి. 8 బ్యాలెన్స్. సో ఇక్కడ మనకు రిమైండర్స్ ఏవైతున్నాయో 7 into 5 35 ఒకటి ఉంది. 7 into 5 35 ఒకటి ఉంది. 8 into 10 80 ఉంది. మళ్ళీ మనం 35 తోటి 34 తోటి చేస్తున్నాం. 34 into 1 అంటే 34 అంటే మళ్ళీ బ్యాలెన్స్ 1 ఉంది. 34 into 2 68 అవుతుంది. 34 into 2 68 అంటే ఇక్కడ 12 ఉంటుంది. సో రిమైండర్ ఏముందంటే ఇక్కడ 12 ఉంది, 1 ఉంది. సో 1 into 12 చేస్తే 12 అవుతుంది. ఈ 12 అనేది 34తో కంపేర్ చేస్తే లెస్ ఉంది కాబట్టి ఇదే రిమైండర్ అవుతుంది. సో 12 అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ 57th క్వశ్చన్. ఏ అండ్ బి అనేటటువంటి 2 స్టేషన్స్ ఉన్నాయండి. వాటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 494 కిలోమీటర్స్ ఉందండి. ఏ అండ్ బి అనేటటువంటి 2 స్టేషన్స్ యొక్క డిస్టెన్స్ 494 కిలోమీటర్స్ ఉంది. ఏ దగ్గర 3 PM స్టార్ట్ అయింది, ఏ దగ్గర 3 PM స్టార్ట్ అయింది, బి దగ్గర 4 PM స్టార్ట్ అయింది. అంటే 1 hour ముందు స్టార్ట్ అయింది. ఇక్కడ ఏ నుండి స్టార్ట్ అయింది దాని స్పీడ్ వచ్చేసి 83 km/h ఉంటే బి నుండి స్టార్ట్ అయింది దాని స్పీడ్ 54 km/h ఉంది. అంటే ఈ 494లో ఇది 4 PMకి స్టార్ట్ అయితే ఇది 3 PMకి స్టార్ట్ అయింది. ఎందుకంటే 1 hour ఎర్లీగా బయలుదేరింది కాబట్టి 1 hour డిస్టెన్స్ తీసేయాలి. సో ఇక్కడ 1 ఉంటుంది, 1 ఉంటుంది, 411 ఉందండి. ఇప్పుడు ఈ 411ని వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు. సో టైం ఈక్వల్స్ టు 411 డిస్టెన్స్ బై ఒక స్పీడ్ 83, ఒక స్పీడ్ 54. 83 స్పీడు 54 స్పీడు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే యాడ్ చేస్తున్నాము. ఇది 137 అవుతుందండి. 137లో సో 3లో పోతుంది. సో 137 into 3లో పోతుంది చూడండి. 3 into 7 21, 3 into 3 9 11 అవుతుంది, 3 into 4 11 అవుతుంది. సో 137 3లో పోతుంది. అంటే 3 hours తర్వాత మీట్ అవుతారు వాళ్ళు. ఎప్పుడు 3 o'clock తర్వాత 3 hours, 4 o'clock తర్వాత అంటే 4 o'clock తర్వాత 3 hours. 4 PM తర్వాత 3 hours అంటే ఆన్సర్ వచ్చేసి 7 PM అవుతుందండి. 7 PMకి ఆ రెండు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. 7 AM కాదు, 7 PM. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 59th క్వశ్చన్ చూడండి. ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ P and Q is 5:8 and what is their respective investment ratio if their investment period is 3:5. సో P and Q అనేటటువంటి 2 persons ఉన్నారు. ఇతని ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో తెలియదు, లెట్ us take it as X. ఇతని ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో తెలియదు Y. కానీ వాళ్ళ యొక్క టైం పీరియడ్ మాత్రం ఇచ్చాడు 3:5. సో వీళ్ళ టైం 3, వీళ్ళ టైం 5. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే
మనకు వచ్చే వాల్యూ ఇది 3x, ఇది 5y. ఈ రేషియోనే మనకు ఆల్రెడీ ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఆ ప్రాఫిట్ రేషియో క్వశ్చన్లో 5:8గా మెన్షన్ అయింది. దట్ ఈస్ 5:8. అంటే 3x ఈజ్ టు 5y వాల్యూ 5:8 అయింది. సో వీ కెన్ రైట్ 3x బై 5y ఈక్వల్స్ టు 5/8. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x బై y కాబట్టి 3/5 ఈక్వల్ క్రాస్ అయితే 5/3 అవుతుంది. సో సింప్లీ x బై y ఈక్వల్స్ టు 5/8 యాజ్ ఇట్ ఈజ్. దట్ 3/5 విల్ బికమ్స్ 5/3. సో 25/24 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో x బై y ఈక్వల్స్ టు 25/24 ఉంది కాబట్టి అక్కడ మనకు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ రేషియో వచ్చేసి 25:24 అవుతుందండి. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్. The price of an article is reduced by 30%, but the daily sale of the article is increased by 35%. The net percentage effect on the daily sale receipts is. Price of an article is reduced by, బేసిక్గా ఉన్నటువంటి దాని కాస్ట్ వచ్చేసి 100 ఉందండి. దాని యొక్క కాస్ట్ 30% తగ్గించారు, అంటే 70% చేశారు. కానీ సేల్స్ మాత్రము ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 35%. సో వీ కెన్ రైట్ 135/100. సో కాస్ట్ డిక్రీజ్ చేసాం, ప్రైస్ డిక్రీజ్ చేయడం వలన సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. 100 క్యాన్సల్, 0 క్యాన్సల్. 5 × 2 10, 5 × 2 10. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 5 × 2 10, 5 × 7 27 × 7. 7 × 7 49 అవుతుంది. 7 × 2 14, 189 అవుతుంది. 189/2 మీన్స్ 2 × 9 18, 2 × 4 8, 1 ఉంటుంది. సో 94.5. 94.5 ఉందంటే బేసిక్గా మనం తీసుకున్నది 100 ఉందండి. 100లో నుంచి 94.5కి వచ్చిందంటే అది డిక్రీజ్ అయిపోయింది. 94.5 ఈజ్ నథింగ్ బట్ 95. 94 ఎబవ్ ఉందంటే 95. 100లో 95 వెళ్ళిపోతే 5 ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ 0.5. సో 5.5 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 5.5 అనేది డిక్రీజా ఇంక్రీజా అంటే డిక్రీజ్. 5.5 ఈజ్ నథింగ్ బట్ 5.5%. Question. Pipes P and Q can fill a tank in 10 hours and 12 hours respectively. C can empty the tank in 6 hours. ఇది 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇది 12 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇది 6 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఇది రెండు ఫిల్ చేసే పైప్స్, ఇది ఎంటీ చేసేది. LCM 60, 10 × 6, 12 × 5, 6 × 10. అంటే ఇది 6 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, ఇది 5 పార్ట్స్ ఫిల్ చేస్తుంది, ఇది 10 పార్ట్స్ ఎంటీ చేస్తుంది. అంటే ఇది 11 పార్ట్స్ ఫిల్ అయితే 10 పార్ట్స్ ఎంటీ అవుతుంది, అంటే రిజల్ట్ 1 పార్ట్ ఫిల్ అవుతుంది. ఈ రెండు కలిపి 11 భాగాలు ఫిల్ చేస్తే ఇది ఒకటి 10 భాగాలు కాల్ చేస్తుంది. అంటే టోటల్ ట్యాంక్ వచ్చేసి 60 పార్ట్స్ ఉంది. రిజల్ట్ ఈ 3 వర్క్ చేస్తే 1 అవర్లో ఎంత నిండుతుందంటే 1 పార్ట్ నిండుతుంది. అంటే టైం ఎంత పడుతుందంటే టోటల్ ట్యాంక్ 60 పార్ట్స్ ఉంది, ఈ రెండు ఫిల్ చేయడము ఇది ఎంటీ చేయడం చేస్తే రిజల్ట్ 1 పార్టే మిగులుతుంది కాబట్టి బై 1 వేస్తాం. అంటే టోటల్ 60 అవర్స్ పడుతుంది. కానీ టోటల్ ట్యాంక్ 60 అవర్స్ పడుతుంది, కానీ అందులో 4వ వంతు నిండాలన్నాడు, 1/4 ఫిల్ కావాలన్నాడు. అంటే టోటల్ ట్యాంక్ అయితే 60 అవర్స్, కానీ 1/4 అయితే ఎన్ని అవర్స్ పడుతుంది? 15 అవర్స్ పడుతుంది. 1/4 ట్యాంక్ నిండడానికి 15 అవర్స్ పడుతుంది. అయితే ఆ ట్యాంక్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 7 AM స్టార్ట్ అయింది. అంటే 7 AMకి మనం ఏం చేయాలంటే 15 అవర్స్ యాడ్ చేయాలి. 7 AMకి 15 అవర్స్ యాడ్ చేయడం అంటే ఎలా యాడ్ చేయాలంటే 7 AMకు 15 అవర్స్ యాడ్ చేయాలి మనం. దాన్ని నేను 7 AMకి ఫస్ట్ 12 అవర్స్ యాడ్ చేసి నెక్స్ట్ 3 అవర్స్ యాడ్ చేస్తున్నాను. 7 AMకి 12 అవర్స్ యాడ్ చేస్తే 7 PM అవుతుంది, మళ్ళీ 3 అవర్స్ యాడ్ చేస్తే 10 PM అవుతుంది. సో 10 PM అనేది మన ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, రైట్ అండి. దీనితోటి మనకు గ్రాండ్ టెస్ట్ 10కి సంబంధించి అర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.